ఒక ఎమ్మెల్సీగా రమేష్ యాదవ్ గారు, వేల్పుల రాము గారు ఒక ఉప ఎన్నిక క్రమంలో వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. వారి మీద దారుణంగా ఆ దాడిని చాలా హేయమైన చర్య అండి అది. ఆ హేయమైన చర్యని ఈ విధంగా రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది? రాష్ట్రంలో ఇటువంటి దాడులు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఏ రోజైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, అధికారంలో నుంచి వచ్చిన ప్రతి పక్క రోజు నుంచి కూడాను రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ మాట్లాడితే కేసులు, నవ్వితే కేసులు, కూర్చుంటే కేసులు, ఈ విధంగా ఈ కేసుల పర్వం ఎంత దూరం కొనసాగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటూ అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనేది కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. నాయకులకు రక్షణ లేదు, కార్యకర్తలకు రక్షణ లేదు, మహిళలకు రక్షణ లేదు, పిల్లలకు రక్షణ లేదు, బీసీ లేదు, ఎస్సీ లేదు, ఎస్టీ లేదు. ప్రతి సామాజిక వర్గాన్ని విపరీతంగా దారుణంగా ప్రతిపక్షం ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడడం అనేది చాలా హేయమైన చర్యగా పరిగణిస్తూ, ఇది తెలుసుకొని ఇప్పటికైనా సరిదిద్దుకుంటే ప్రజలు గమనిస్తున్నారు. అధికారం శాశ్వతం కాదు, ఎప్పుడు అధికారం ఒక్కళ్ళ దగ్గరే ఉండదు. మళ్ళీ ప్రజలన్నీ గమనిస్తున్నారు. ప్రజలు న్యాయ నిర్ణేతలను తెలుసుకుంటూ ఇటువంటి చర్యలు ఎకనైనా ఆపాలని కోరుకుంటూ, ఈరోజు మీ ప్రభుత్వం ఉంది, మీకు అన్ని అధికారాలు ఉన్నాయి, మీరు సక్రమంగా పరిపాలించుకుంటే ఈ దాడులు ఎందుకు, ఈ ఏమైనా చర్యలు ఎందుకు? ఈరోజు ఒక బీసీ, ఒక వెనకబడిన సామాజిక వర్గ వ్యక్తి ఒక ఎమ్మెల్సీ మీదే దాడులు జరుగుతుందంటే మాలాంటి ఎస్సీలు, ఎస్టీలు ఏ విధంగా గ్రామాల్లో తిరగగలము, ప్రజా చైతన్యంలో ఎలా పాల్గొనగలము? కావున మేము గవర్నమెంట్ని ఒకటి అడుగుతున్నాము, అయ్యా చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు టార్గెట్ చేస్తుంది వైసీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని, మహిళని కాదు. మీరు అభివృద్ధి, జనానికి సంక్షేమ పథకాలు అందిస్తే మీరు ఈ దాడులు చేయబని లేదు, ఈ అరాచకాలు చేయబని లేదు. కావున ఇకనైనా మీరు తెలుసుకొని ఈ దాడులు ఆపకపోతే రాబోయే కాలంలో మీరు ప్రజల చేతుల్లో కఠినంగా శిక్షించబడతారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా నమస్కారం.